రేపే చవితి. మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. రేపు వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఈ చవితి నుండి కూడా సింహరాశి వారికి అదృష్టం అయితే పట్టబోతుంది. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశి వారు తరచూ శుభవార్తలు కూడా ఎక్కువగా వింటూ ఉంటారు. సహజంగా మనం సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు దాన్ని ఎంతో తెలివిగా ఆలోచించి పరిష్కరించడం జరుగుతుంది. సింహరాశి వారు ప్రతి దానిలో కూడా ముందుండి నడిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే వీరు ఇచ్చిన మాట మీద నిలబడే మనుషులు. సింహరాశి వారు ఎక్కువగా మనిషి యొక్క డబ్బు కంటే వారి యొక్క గుణం, వారి యొక్క గుణగణాలకి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులు వ్యాపార పరంగా ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ ఎదుర్కొంటూ వ్యాపారంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ ఎంతో అనుకూలంగా ఉంది. అయితే నూతనంగా వ్యాపార రంగాల్లోకి అంటే మీకు అనుభవం లేని వ్యాపార రంగంలోకి ప్రవేశించేటప్పుడు ఒంటరిగా కాకుండా పార్ట్నర్షిప్ల ద్వారా ప్రవేశించినట్లయితే నష్టం ఏర్పడే అవకాశం అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే అవతలి పార్ట్నర్కి ఆ రంగం మీద కొంచెం పట్టు ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సింహరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా సింహరాశి వారికి అద్భుతంగానే ఉండబోతుంది. పరిశ్రమల విషయంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పర్మిషన్లు, గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలో మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశికి చెందిన వారు ఈ సమయంలో విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమకు సంబంధించి చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం ద్వారా ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లకు మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు అయితే ఇన్వెస్ట్మెంట్లో సంపాదిస్తారు. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని పాల్గొనడం, అలానే రాజకీయ రంగ ప్రవేశాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా సింహరాశి వారికి చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కళాశాలలు లేదా పాఠశాలలో ఏవైనా కార్యక్రమాలు అయినప్పుడు వాటిని ముందుండి నడిపించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్య పరంగా కూడా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి చిన్న చిన్న కుటుంబ సమస్యలు కానీ ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. సింహరాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఈ సమయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. గత కొంతకాలం నుండి కూడా మీరు ఉద్యోగంలో మార్పుల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి. కానీ సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినప్పటికీ అలానే ఓర్పుతో కొనసాగుతూ ఉన్నారు. ఈ సమయంలో మీ ఓర్పుకు ఖచ్చితమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా కొంతమంది స్త్రీల సహకారంతో మీకు అనుకున్నటువంటి కంపెనీలు లేదా ఏవైతే ప్రదేశాలు
ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మీకు ఉద్యోగం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో సింహరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ అభివృద్ధి చూసి ఓర్వలేని కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటారు. మీ ముందు ఎంతో మంచిగా నటించిన మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతూ మీ గురించి వెనకాల చెడుగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో అభివృద్ధి గురించి కానీ వ్యాపారాల గురించి కానీ ఎవరితోనూ ఎక్కువగా చర్చించకపోవడం మంచిది. ముఖ్యంగా స్త్రీలు బంగారం ఆభరణాలు లేదా వెండి కొనుగోలు చేసిన ఎవరికి కూడా చెప్పకపోవడమే మంచిది. మహారాజ్కి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇతర స్త్రీల వల్ల మీ మధ్య ఏర్పడినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. కొంతమంది స్త్రీలు మిమ్మల్ని కలిపే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు తొందరలోనే ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. చర్మ సంబంధిత శ్వాస సంబంధిత వ్యాధులు అలానే నొప్పుల వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ సమయంలో కొంచెం ఉపశమనం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించిన రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా సింహరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే రాజకీయస్తులు ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా మంచిగా లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఒకప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అదృష్టమైన ఫలితాలు అయితే సింహరాశి వారు పొందుతారు. ఇక ఈ సింహరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో సింహరాశి వారికి ఎప్పుడూ కూడా కళల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండటం వల్ల కళారంగంలో మంచి ప్రతిభను సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కళాకారులు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు సన్మానాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. నూతనంగా కళారంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు. గ్రహబలం పెరిగినట్లయితే ఎలాంటి సమస్యలున్నా కూడా వాటన్నిటి నుండి బయటపడవచ్చు. ఈ విధంగా గ్రహబలం పెరగడం కొరకు మీరు ఒక చిన్న పని చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం అయితే క్రమం తప్పకుండా చేసుకోండి. అలానే ఆదివారం రోజు కుదిరినట్లయితే పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే గ్రహబలం అనేది పెరిగి అన్ని అనుకూల ఫలితాలే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశి వారికి శివుని ఆరాధన కూడా మరింత అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.